Class starts at 9:20 and ends at 11:25. క్లాస్ 9:25 మొదలై 11:25 ముగుస్తుంది. I have to sign in and get the key. నేను సంతకం చేసి తాళం తీసుకోవాలి. I get off the bus and walk to the school where I teach English. నేను బస్సు దిగి, నేను ఇంగ్లీష్ నేర్పించే పాఠశాలకు వెళతాను. It takes about 45 minutes to get to my destination, 3 miles away. 3 మైళ్ళ దూరంలో ఉన్న నా గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. I catch the bus at 8:15 and then I pay my fare and sit down. నేను 8:15కి బస్సు ఎక్కి, ఆపై నా ఛార్జీలు చెల్లించి కూర్చున్నాను. I walk to the bus stop. నేను బస్ స్టాప్కి నడిచాను. I then put on my coat and leave the house. నేను నా కోటు వేసుకుని, ఇంటి నుండి బయలుదేరాను. I pack my bag with all my teaching materials. నేను నా బ్యాగ్ని, నా బోధనా సామగ్రితో ప్యాక్ చేస్తాను. Put on my makeup. నా మేకప్ వేసుకుంటాను. I brush my hair. నేను నా జుట్టును బ్రష్ చేసుకుంటాను. If possible, come with me. వీలైతే, నాతో రండి. If possible, convince them. వీలైతే, వారిని ఒప్పించండి. If possible, come early. వీలైతే, త్వరగా రండి. If possible, help me. వీలైతే, నాకు సహాయం చేయండి. The weather is gradually changing. వాతావరణం క్రమంగా మారుతోంది. Even the fan feels insufficient during summer. వేసవిలో ఫ్యాన్ కూడా సరిపోదు అనిపిస్తుంది. The fog was very dense this morning. ఈ ఉదయం పొగమంచు చాలా దట్టంగా ఉంది. The roads have become wet due to the rain. వర్షం కారణంగా రోడ్లు తడిసిపోయాయి. Does it snow in winter? శీతాకాలంలో మంచు కురుస్తుందా? I really like the cold breeze. నాకు చల్లని గాలి నిజంగా ఇష్టం. The weather forecast says there will be a storm tomorrow. రేపు తుఫాను వస్తుందని వాతావరణ సూచన చెబుతోంది. It was very sunny yesterday. నిన్న చాలా ఎండగా ఉంది. Will it rain today? ఈరోజు వర్షం పడుతుందా? The weather is very cold today. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది.